హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 10 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులన్నీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. క్యాండిల్స్ ఉంటాయి కదండి, క్యాండిల్ని ఒకటి తీసుకొని ఈ విధంగా ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలా క్యాండిల్ని అయితే కొంచెం తురుముకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. ఇలా క్యాండిల్ తురుముకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. వ్యాజ్లిన్ను మనం ఇలాగా స్కిన్కి రాస్తూ ఉంటాం కదండి. ఈ చలికాలంలో ఎక్కువగా పగులు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా ఆయింట్మెంట్స్ అని వ్యాజ్లిన్స్ అని ఇలా రాస్తూ ఉంటాం, కానీ మనం ఎన్ని రాసినా కూడా కాళ్ళ పగులు సమస్య అనేది వస్తూనే ఉంటుంది కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా క్యాండిల్ని అయితే తురుముకున్నాం కదండి, దీంట్లో వ్యాజ్లిన్ కోకోనట్ ఆయిల్ని వేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే హీట్గా ఉన్నప్పుడే ఏదైనా చిన్న బాటిల్ లాంటిది అందులో పోసేసుకున్నాం అనుకోండి. ఇలా రోజు నైట్ స్నానం చేసిన తర్వాత ఇలా పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి, కాళ్ళ పగులున్న చోట చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా రోజు రాస్తూ ఉన్నాం అనుకోండి, క్రమేణా తగ్గుతాయండి. మనం 2 డేస్ 3 డేస్ రాసి అలా ఉంచకుండా రోజు క్రమేణా రాస్తూ ఉన్నాం అనుకోండి, కాళ్ళ పగులు సమస్య అనేది తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇడ్లీ పాత్ర. మనం ఇడ్లీ రేకులు అయితే ఇలా పెడుతూ ఉంటాం కదండి, ఇలాగ నల్లగా అయిపోతూ ఉంటుంది ఇడ్లీ పాత్రలో. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెం చింతపండు ఒక రెబ్బ వేసేసుకొని ఇలాగ ఇడ్లీ రేకులను పెట్టామనుకోండి, కింద పాట్లో నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఫ్రిడ్జ్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రిడ్జ్లో మనం ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, మనం ఎంత క్లీన్ చేసినా ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే పేపర్ని ఇలా రోల్ చేసేసుకొని దీనిపైన కొంచెం వాటర్ అయితే చల్లుకొని ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పేపర్కి పట్టుకుంటుంది. మీకు డౌట్గా ఉంటే నెక్స్ట్ డే మార్నింగు ఆ పేపర్ స్మెల్ చూడండి, ఆ స్మెల్ అంతా కూడా పేపర్కి పట్టుకుంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, ఇలా స్టీల్ స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి, మనం గిన్నెలు కడిగే స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ని స్టవ్ మీద కొంచెం కాల్చిస్తే దీంట్లో ఉన్నటువంటి ఇలా మనం గిన్నెలు కడిగేటప్పుడు అన్నం మెతుకులు కానీ ఇలా కూరవి పప్పు గింజలు లాంటివి ఉంటూ ఉంటాయి కదండి, ఇలా ఆ డస్ట్ అంతా కూడా దీనిలో ఇరుక్కుని ఉంటుంది. అప్పుడప్పుడు దీన్ని ఇలాగ స్టీల్ స్క్రబ్బర్ని కాల్చేసి మనం ఇలాగా దీని లోపల ఉన్నటువంటి డస్ట్ని అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. మనకు తెలియని దీంట్లో క్రిములు బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు స్టీల్ స్క్రబ్బర్ని ఇలాగా హీట్ చేసేసుకొని కాల్చుకున్నాం అనుకోండి, దీని లోపల ఉన్నటువంటి క్రిములు కానీ అలానే బ్యాక్టీరియా కానీ ఇలాంటివి క్రిములు ఉంటూ ఉంటాయండి. మనకు తెలియని క్రిములు కూడా అంతా కూడా చక్కగా తొలగిపోతాయి. చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చిందో దీంట్లో నుంచి. అప్పుడప్పుడు మనం ఇలాగా కొంచెం హీట్ చేసుకొని కాల్చుకున్నాం అనుకోండి, స్టీల్ స్క్రబ్బర్లో ఉన్నటువంటి క్రిములు కానీ అలానే బ్యాక్టీరియా కానీ తొలగిపోతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలాంటి శాండ్ పేపర్స్ అని ఉంటాయండి, గరుకుగా ఉంటాయి. ఇవి మనకి ఎక్కువగా వుడ్ వర్కింగ్ షాపులో కానీ పెయింటింగ్ షాపుల్లో కానీ దొరుకుతాయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మన ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో యూజ్ చేసుకునే చాకులు కానీ ఫెలర్లు కానీ సిజ్జర్లు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి, వీటిని మనం రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇలాంటి పేపర్ ఒకటి తెచ్చుకుని ఈ విధంగా షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చండి. ఇలా చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలాంటి శాండ్ పేపర్ పైన ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగా రుద్దేసి తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కటింగ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ శాండ్ పేపర్ బాగా గరుకుగా ఉంటుంది కాబట్టి చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇలా అద్దం కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి మరకలుగా ఉంటాయి కదండి, ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇలాగా అద్దం పైన కొంచెం పేస్ట్ వేసేసి ఇలా ఏదైనా టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతుంది. ట్రై చేయండి. ఇంకా టిప్ నెంబర్ 6, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అలానే కొద్దిగా నిమ్మరసం వేసేసుకుని ఇలా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎగ్స్ అనేది పాడవకుండా పగిలిపోకుండా చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పిల్లలు స్టడీ చేసుకునే పుస్తకాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇలాగ పేపర్స్ అయితే ఎగిరిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగా ఒక పెన్ క్యాప్ని పెట్టేసాం అనుకోండి, పేపరు చక్కగా ఎగిరిపోకుండా ఉంటుంది. పిల్లలు చాలా సులువుగా ఈజీగా ఇలా వర్క్ అయితే చేసుకోవచ్చండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 8, ఫ్రిడ్జ్లో ఇలా ఆనియన్స్ పెట్టి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చక్కగా ఇలా ఆనియన్స్ని అయితే ఈ విధంగా ఏదైనా ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. దీంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ ఒక 4-5 ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగ ఆనియన్స్ కట్ చేసామనుకోండి, చక్కగా కటింగ్ అయిపోతాయి. దానిపై ఉన్నటువంటి తొక్క కూడా చక్కగా వచ్చేస్తుందండి. ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలాగా మనం చాకుతో కట్ చేసుకున్నాం అనుకోండి, కళ్ళ వెంట నీళ్లు కూడా రాకుండా ఉంటాయి. ఇలా ఐస్ క్యూబ్స్ అయితే వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా ఆనియన్స్ కోసామనుకోండి, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి. అలానే ఇలా ఆనియన్స్ తొడుములు కానీ తొక్క కానీ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగ ఆనియన్స్ కూడా ఇలా మనం కటింగ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఇసుక లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. కొబ్బరికాయని పగలగొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా కొబ్బరికాయని అయితే పగలగొట్టుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి ఒక థ్రెడ్ అలానే ఒక స్కెచ్ పెన్ లాంటిది ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మధ్యకి పగలగొట్టుకోవచ్చు. ఇలా ముందుగా పెన్ను పెట్టి మార్కింగ్ చేసుకుని మధ్యకి దానిపైన ఒక థ్రెడ్ లాంటిది గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని ఒక 2-3 చుట్లు ఇలా వేసేసుకొని టైట్గా కట్టుకోవాలండి. ఇలా తర్వాత ఏదైనా ఒక బరువు లాంటి రాయి కానీ రాడ్ కానీ ఏదైనా బరువు లాంటిది తీసుకొని ఇలా మధ్యకి ఇలా పగలు కొట్టామనుకోండి, చక్కగా మధ్యకి అయితే పగులుతుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ మధ్యకి అయితే పగలు కొట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం కొబ్బరికాయ పగలు కొట్టేటప్పుడు ఇలా వంకరగా పగులుతూ ఉంటుంది కదండి, ఇలా మనకి మధ్యకి స్ట్రైట్గా రావాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన వరకు చక్కగా పగిలిపోయింది. ఇది నా చేతిలో ఉన్నది ఎండు కొబ్బరి అయిందండి, ఇది పచ్చి కొబ్బరి అని తీసుకున్నాను కానీ ఇది ఎండు కొబ్బరి అయింది. ఈ విధంగా అయినా కూడా చక్కగా మధ్యకి అయితే వచ్చిందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఆనియన్స్ను కట్ చేసేటప్పుడు మనకి చేతులు అయితే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఎవరైనా ఆ టైంలోనే వాటర్ అడుగుతూ ఉంటారు కదండి, అలా ఆ చేతితోనే మనం వాటర్ ఇస్తూ ఉంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అప్పటికప్పుడు ఆనియన్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఏదైనా కూడా కొంచెం ఇలా చేతులకు అప్లై చేసేసి ఇలా మనం తర్వాత క్లీన్ చేసుకొని వాళ్ళకి వాటర్ ఇచ్చామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఆనియన్ స్మెల్ లేకుండా ఉంటుంది, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.